నేటి రాశి ఫలాలు మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు అనేవి మందకొడిగా సాగుతాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకోవడం వలన ఇబ్బందులను గురవుతారు. చేపట్టిన పనులన్నింటిలో కూడా జాప్యం కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలను లభించక ఇబ్బంది పడతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. అలాగే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మీనరాశి వారు తొందరపాటు పనిచేయడం వలన నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీరు కొంత సంయమనంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. అలాగే అనర్హులకు మీరు సహాయం చేయడం వలన కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మంచివారు ఇంతకుముందు సహాయం చేశారు కదా అని మీరు సహాయం చేయడం వలన నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు మాత్రం మీరు ఇలాంటి సహాయాలు చేయకుండా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వ్యాపారస్తులు కూడా భాగస్వాములతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. నోరు జారడం కానివ్వండి, వారితో వివాదాలు పెట్టుకోవడం కానివ్వండి చేయకుండా జాగ్రత్తగా మౌనంగా ఉండడం వలన ఈరోజు మీకు వచ్చే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అలాగే మీనరాశి వారికి అన్ని పనుల్లో కూడా ఆటంకాలే ఉంటాయి. అలాగే ఇంట బయట సమస్యలతో మానసిక అశాంతి కలుగుతుంది. బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండక చాలా ఇబ్బంది పడతారు. అలాగే అనారోగ్య సూచనలు ఉన్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాల్లో కొంత నిరాశ చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రీడాకారులు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు చేపట్టిన పనులన్నీ కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబంలో చికాకులు, వివాదాలతో చాలా విసిగెత్తిపోయి ఉంటారు ఈరోజు. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంత శుభమే జరుగుతుంది.